హలో ఫ్రెండ్స్, నేను మీ బేబీ డాక్టర్ సువిధాని మళ్ళీ వచ్చేసాగా. ఈరోజు మనం గర్భవతిగా ఉన్నప్పుడు మీ కాళ్ళు ఆడే నిద్రలేని నాటకం గురించి మాట్లాడుకుందాం. అదే అండి, రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్. రాత్రి పడుకున్నప్పుడు మీ కాళ్ళు ఊరికే కదులుతున్నాయా, విపరీతంగా లాగేస్తున్నాయా, ఏదో తెలియని చిరాకు గుచ్చుకుంటున్నట్టుగా అనిపిస్తుందా? అదే కదా మరి రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ అంటే. దీనికి కారణం ఏంటంటే, గర్భవతిగా ఉన్నప్పుడు మన బాడీలో ఐరన్ స్థాయిలు కాస్త అటు ఇటు అవుతాయి. దానికి తోడు మన హార్మోన్స్ కూడా అల్లరి చేస్తాయి. కానీ దీనికి మన దగ్గర సులభమైన పరిష్కారాలు ఉన్నాయి. మొదటిది ఏంటంటే చిన్నపాటి వ్యాయామం. రాత్రి పడుకునే ముందు కాళ్ళకి మంచి చిన్న వామప్ ఇవ్వండి. అంటే కాళ్ళని నెమ్మదిగా సాగదీయడం లాంటివి. దీనివల్ల కాళ్ళలో కండరాలు కాస్త హాయిగా ఉంటాయి. రెండోది మసాజ్. వెచ్చని నీటితో కాసేపు కాళ్ళు కడుక్కొని ఆ తర్వాత చిన్న మసాజ్ చేస్తే కాళ్ళు హాయిగా నిద్రపోతాయి. మూడోది ఐరన్ ఫుడ్. ఆహారంలో ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్ లాంటి ఐరన్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకుంటే ఈ సమస్య తగ్గుముఖం పడుతుంది. నాలుగోది ఏంటంటే స్టాకింగ్స్ వాడడం. అవి వేసుకోవడం వల్ల మీ మజిల్స్ కంప్రెస్ అయ్యి ఎక్కువగా లాగుతున్న సమస్య తగ్గుముఖం పడుతుంది. ఐదోది ఏంటి అంటే, మీరు కాళ్ళ కింద 2-3 దిండులు ఎత్తుగా పెట్టుకొని కాళ్ళు వాటి మీద వాల్చి గనక పడుకున్నట్టయితే కొంత రిలీఫ్గా ఉంటుంది. సో ఈ చిన్నపాటి టిప్స్ ఫాలో అయ్యి చూడండి. ఈ సమస్య సాధారణంగా ప్రసవం తర్వాత తగ్గిపోతుంది. మీకు ఈ సమస్య ఎక్కువగా ఉంటే వెంటనే మీ డాక్టర్ని కలవడం మర్చిపోకండి. ఓకేనా? మళ్ళీ కలుద్దాం. టాటా.